సార్ మీ అందరికి కూడా అందుకే మా సినిమా హీరో పర్ఫార్మెన్స్ కాదు, మనందరి పర్ఫార్మెన్స్ మన కెరీర్లో బద్దలైపోవాలి ఈ సంవత్సరం. నాకెందుకు గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ హాంట్ చేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆకలితో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు భుక్తాయాసంతో బయటకు వెళ్తారని చెప్పి ఏదైతే చెప్పారో అది నిజమైంది ఆ రోజు. ఇప్పుడు అభిమానులకి మీరిచ్చే స్టేట్మెంట్ ఏంటి సార్? మీరిచ్చే నమ్మకం ఏంటి? ఇందాక చెప్తున్నాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఆయన నవ్వడం చూసి, ఆయన జోకులు వేయడం చూసి, ఆయన స్టైల్గా డ్రెస్సింగ్ నుంచి, ఆయన ఫ్రీ ఫ్లో, ఆయన రెగ్యులర్గా ఉండే, ఆయన సహజ సిద్ధంగా ఆయన డిఎన్ఏలో ఉండే స్వాగ్, ఆ కరిజ్మాటిక్ మూమెంట్స్ అవి చూసి యాజ్ ఎ ఫ్యాన్గా, నాట్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 సంవత్సరాలు అయింది. ఇది మట్టుకు ఇందులో ఇంకా సెకండ్ థాట్ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నేను చూపించబోతున్నా. ఇదే నేను ఫ్యాన్స్కి ఇచ్చే భరోసా. హరీష్ గారు ఇక్కడ ఎస్, ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు సార్ కొంచెం గట్టిగా. ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు. అవునండి. ఇద్దరికి స్టోరీ చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇద్దరిని ఓకే చేయించారా? లేదు, లీల గారికి ఫుల్ ప్లెజ్డ్గా, లీల గారు వాళ్ళ మదరు ఆఫీస్కి వచ్చి ఫుల్ ప్లెజ్డ్గా కథ విని ఫుల్ ఎక్సైట్ అయిపోయి గంతులేసి ఆ తర్వాత షూటింగ్కి వచ్చారు. రాశీకన్న గారికి ఫోన్ చేసి నేను రాశీకన్న గారికి ఏం చెప్పానంటే, నా ప్రెషర్ ఆఫ్, అప్పటికి రాశీకన్న గారు వచ్చేసరికి మా షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. కొంచెం ప్రెషర్లో ఉన్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి నేను కట్ చెప్పేంత టైం లేదు, జూమ్ కాల్లో కానీ ఫోన్లో కానీ చెప్తాను అంటే షీ అండర్స్టూడ్ మై ప్రెషర్. హరీష్, నేను వస్తాను డైరెక్ట్గా, నేను సినిమా చేసేస్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో చేయాలని ఉంది, ఐ విల్ డూ దిస్ ఫిలిం అన్నారు. ఇమ్మీడియట్గా వచ్చిన తర్వాత నువ్వు వచ్చి చేసేస్తావు కరెక్ట్గా, నువ్వు చేయాలని ముందు క్యారెక్టరేషన్ తెలియాలి కదా అని చెప్పి అప్పుడు నేను క్యారవాన్లో క్యారెక్టరేషన్ కథ మొత్తం చెప్పిన తర్వాత షీగే ఆ రకంగా. అలాగా కళ్యాణ్ గారి పేరు చెప్పి మేము కథ చెప్పాం, మీరు షూటింగ్కి వచ్చాండి, అలాంటి ఆయన పేరు చెప్పి భయపెట్టాలి అవి లేవండి. ఆయనకి భయపడడం తప్ప ఆయన పేరు చెప్పి భయపెట్టాలి లేవు. ఇందాక మీరు మాట్లాడుతూ శ్రీలీల గురించి Q&Aలో కొన్ని చెప్తా అనగానే శ్రీలీల పాపం క్వశ్చన్ మార్క్ పెట్టింది ఫేస్. అంతే సార్, అంటే ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితేనే కదా కొంచెం దాన్ని ఏమంటారు, కంటెంట్ వైరల్ అవుతాయి. హరీష్ గారు, మీరు ఏ ముహూర్తాన్న ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అనే డైలాగ్ రాశారో అది ఎవరికి వాళ్ళు కన్వే చేసుకుంటున్నారు. అవునండి, చాలా పెద్దగా వైరల్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఆయన స్టైల్లో డిఫైన్ చేసుకున్నారు. అసలు మా ఓడిదే ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం, మా ఓడి ఊరుకోడు, వాడు ఎరగదీస్తాడు ఇచ్చి పడేస్తాడని చెప్పి మీకే ఏదైతే డైలాగ్ ఉందో అది మీకు డెడికేట్ చేశారు. అవునండి. ఇక్కడున్న ఈ ముగ్గురికి ఈ నక్షత్రాలు ఆ డైలాగ్ని డిఫైన్ చేస్తే ఎవరెవరికి ఎలాంటి డైలాగ్ రాస్తారు సార్ ఈ ముగ్గురికి? ముగ్గురులో అంటే మా నవీన్ గారి నుంచి స్టార్ట్ చేద్దామా? మీదేంటి సార్? మీది ఈయనది బాగా ఖర్చు పెట్టే గోత్రం, కలెక్షన్లు రాబట్టే నక్షత్రం. రాశీకన్న గారిది నవ్వించే గోత్రం, కవ్వించే నక్షత్రం. శ్రీలీల గారు ఉన్నారు. లీల గారిది అసలు సెకండ్ లేకుండా చెప్పేయచ్చు, ముదురు గోత్రం, దేశముదురు నక్షత్రం. అది ఎందుకో కొంచెం డిఫైన్ చేస్తారు, అది ముదురు దేశముదురు అన్నది. షీఈస్ వెరీ మెచ్యూర్డ్, షీఈస్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా చేయండి పోనీ చెప్పండి నాకు. స్ట్రీట్ స్మార్ట్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? లౌక్యం అనాలా, ముదురు అనాలా? కలౌక్యల్ భాషలో మాట్లాడాలని చెప్పి నేను ముదురు దేశముద్ర అన్న. దేశముద్ర అనేది అల్లు అర్జున్ గారి సినిమా టైటిల్. సూపర్. బ్యాడ్ వర్డ్ అయితే టైటిల్ ఎందుకు పెడతారు? సరితే కదండి. లీల గారు మీరు ఒప్పుకుంటున్నారా? ఏమండి నవీన్ గారు? సరే, మీది ఉంది కదండి. అందమైన గోత్రం లీల గారిది, అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం. మరి మీది? అదండి సార్, సినిమాలో రాశాను, నా అభిమానించిన హీరో అలా అన్నాడు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు, కానీ ఇచ్చి పడేసే గోత్రం మీది, ఎరగదీసే నక్షత్రం కూడా మీదే. నా గోత్రం ఏంటి చెప్ప సార్? శ్రమించే గోత్రం, సహించే నక్షత్రం. అబ్బా. నవీన్ గారు, టికెట్ల విషయంలో మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. టికెట్స్ మీరు అడగలేదా, లేదంటే ఈ సినిమాకి ఇది ఒక రూట్ మ్యాప్ కోసమని వదిలేశారా? అంటే టైం లేదండి. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేసరికి తర్వాత అంటే ఇక్కడ ఆ కోర్టులో జరిగినాయి, దానివల్ల మేము వెళ్ళి సీఎం గారిని అప్రోచ్ అవడానికి టైం లేదు. సో అందుకని ప్లస్
మేము సరే చాలా రోజుల నుంచి చేయట్లేదు, అసలు ఈ టికెట్ రేట్స్ పెడితే ఎలా ఉంటుందని కూడా అనుకుని ఇంటర్నేషనల్ కూడా వీ వాంట్ గో విత్ రెగ్యులర్ ప్రైజెస్. ఫుట్ఫాల్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇట్ ప్రూవ్డ్ హియర్, ఇట్ ప్రూవ్డ్ ఇన్ యూఎస్. ఎప్పుడైనా నువ్వు రీజనబుల్ టికెట్ ప్రైస్ పెడితే డెఫినెట్లీ వి సా ఇట్. నెక్స్ట్ ఆల్దే నెక్స్ట్ అంటే మీరు ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి ప్రీపోన్ అయ్యే వరకు కూడా మొత్తం మీరే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు హీరో, బట్ వన్ ఆఫ్ ద హీరో మీరే అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఈ సినిమా జర్నీ అనేది ఖచ్చితంగా మీ కెరీర్లో ఒక ఛాలెంజింగ్ లాగానే భావిస్తున్నారు. ఎట్లాగా ప్రమోషన్స్ పర్పస్లో కూడా మీరే వన్ మ్యాన్ ఆర్మీ లాగా వర్క్ చేశారు కదా. అంటే ప్రీపోయిన్ అవడం వల్ల ప్రమోషన్స్కి ఆల్వేస్ లీలా గారు, ఇప్పుడు కళ్యాణ్ గారు తెలుసు 1 or 2 ఈవెంట్స్కి వస్తారు. రాశి కానీ లీలా కానీ దే ఆర్ ఆల్వేస్ రాశి అయితే అసలు డబ్బింగ్ అయిపోయి టక్కని ఫోటో పెట్టేసి డబ్బింగ్ స్టార్ట్ అని చెప్పి రాశి ఈజ్ వెరీ అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తుంది. మన ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ కంప్లైంట్ టువర్డ్స్ రాశి అండ్ లీలా. ఎందుకంటే దే హ్యావ్ అదర్ డేట్స్. మన సినిమా 26th అన్నప్పుడు ఆ 1 week బిఫోర్ నుంచి దే కెప్ ద డేట్స్ ఫర్ ద ప్రమోషన్. మనం ప్రీపోన్ చేసేసరికి దే కాంట్ మిస్ దేర్ అదర్ షూటింగ్స్ కదా, అండ్ వీ కాంట్ ఆల్సో ఫోర్స్ దెమ్. సో అందుకే కొంచెం వాళ్ళు తక్కువ కనిపించారు. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు మళ్ళీ చెప్తాను, మరి కేవలం హైదరాబాద్లో తమన్ ఉన్నాడు కాబట్టి నేను గంటకోసారి అక్కడికి వెళ్ళి ఒక రీల్ చెక్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్ చేయడానికి అవకాశం దొరికింది. ప్రీపోన్ మూలంగా తీసుకున్న డెసిషన్ ఏది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళడం అనేది. సో తమన్ హైదరాబాద్లో ఉండడం మూలంగానే ఇంత ప్రెషర్లో కూడా ప్రీపోయిన్ అయినా సరే ఐ కుడ్ ప్రమోట్ మై ఫిలిం. అండ్ ఇంకోటి ఏంటంటే 1 man ఆర్మీ అని కాదండి, నాకు నేను ఏ టైం చెప్తే ఆ టైం నేను మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సార్ రేపు ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చా అని ఎవరిని అడిగితే సార్ రేపు పెట్టుకోవచ్చు, కానీ ఏ టైమో నాకు తెలియదు, తమను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. కాబట్టి నేను ఒక అరగంట ముందు చెప్తే మీకు ఓకేనా అన్నందుకు మొత్తం మీడియా పబ్లిసిటీ విషయంలో ఎంత సపోర్ట్ చేసిందంటే నేను మనస్ఫూర్తి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మీకు. నేను ఏ టైం అంటే ఆ టైంకి మీరు ప్రమోట్ చేశారు. ఒక టైంలో మిక్సింగ్ జరుగుతుంటే ఇంకా టెన్షన్ పీక్స్ అయిపోతుంది, ఓవర్సీస్ ప్రింట్లు వెళ్ళాలి అన్నప్పుడు నిశాంత్ గారు అయితే డైరెక్ట్గా అన్నపూర్ణ మిక్సింగ్ థియేటర్కి వచ్చేసి కెమెరాలు పెట్టేసి నైట్ 10:30కో 11 గంటలకో ఇంటర్వ్యూ తీసుకున్నారండి. అంటే మీకంటూ ఒక టైమింగ్స్ ఉంటాయి కదా, 9 to 6 9 to 9 ఏదో టైమింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నా కోసం బ్రేక్ చేశారు. ఈ ఉస్తాద్ ప్రమోషన్స్ నేను జీవితంలో మర్చిపోలేను. లైఫ్ లాంగ్ నేను మీడియాని గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక శ్లోకం, భగవద్గీత శ్లోకం ఒకటి వస్తుంది. భగవద్గీత అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మీ హీరోయిన్ల పేరు కూడా గీతా శ్లోక అని పెట్టారు. ఏంటండి భగవద్గీతని మనం ఇందులో ఫాలో అవుతా ఏమన్నా ఉంటుందా? ఆ రెసెంబ్లెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే ఏమంటారు, మనిషి తన పేరు లీలా, గీత కాదు. గీత మన యాంకర్, బట్ ఈవిడ పేరు మటుకు శ్లోక. సినిమాలో శ్లోక లేదు, ఆయన కరెక్టే చెప్పారు, ఒక పేరు రాంగ్ చెప్పారు అంతే. లీల పేరు లీలానే, శ్లోక ఈ అమ్మాయి పేరు. బేసిక్గా భగవద్గీత గురించి చెప్పడానికి ఏదన్నా ఒక దాని ఏమంటారు, ఒక మంచి విషయం చెప్పడానికి ఒక మంచి సందర్భం దొరకాలని ఎప్పుడు అనుకుంటాం. సందర్భం దొరికినప్పుడు చెప్పాలని ఉంటుంది నాకు. భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకం ఎవరు చదువుతారు ఏంటి అని పక్కన పెడితే, ఒక తెలుగులో ఉన్న నానుడి ఏంటంటే శ్లోకం చదివిన వాడికి శోకం ఉండదు అని చెప్తారు. అంటే అదేదో మిరాకిల్ మ్యాజిక్ అయిపోయి మీకు ఒక శ్లోకం చదవగానే మీ బాధలు వెళ్ళిపోయి మీ అప్పులు తీరిపోతాయి అని కాదు. శ్లోకం మీకు ఒక స్వాంతాన్ని ఇస్తుంది. శోకం ఉండదంటే కన్సోల్ చేస్తుంది, మనుషుల్ని కన్సోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఎందుకో ఈ మధ్య భగవద్గీతకి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకే ఇంకో డైలాగ్ కూడా ఉంది, ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపు పొద్దున కళ్యాణ్ గారు చెప్తారు యాక్చువల్గా. సో ఎందుకో తెలియకుండా భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే సినిమా గురించి కూడా నిన్న చూస్తే ప్రింట్లు వెళ్ళిపోయి ఒక 5 గంటల పైన పడుకొని 20 రోజులైంది. నిన్న ప్రశాంతంగా మార్నింగ్ 5 గంటలకు అన్నీ సెట్ చేసి లాస్ట్ ట్వీట్ అమ్మయ్య అని ఒక ట్వీట్ వేసి ప్రశాంతంగా 5 గంటలు పడుకొని వచ్చా. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి, భగవద్గీతలు చెప్పింది అంటే మీ పని మీరు చేయండి, ఫలితాన్ని వదిలేయండి అన్నారు. బట్ నాకు చాలా లేట్గా అర్థమైంది ఏంటంటే భగవద్గీతలో ఫలితాన్ని దేవుడికి వదిలేయండి అన్నారు. బట్ సినిమా వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? ప్రేక్షకులే. అందుకేనేమో ప్రేక్షక దేవుళ్ళు అంటారు. నాకు మొన్న అర్థమైంది. సో పని చేయడం నా పని. ఈ డైలాగ్ కూడా బాగుంది, పని చేయడమే నా పని. ఓకే.
సో ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేస్తున్నాం. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు రిజల్ట్ అనేది. అందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది యాక్చువల్గా. 2 ఇయర్స్గా ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా ఏమన్నా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందా క్లాష్ వల్ల? ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వాలి కదా ఈ సినిమాకి. అంటే ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు ఐ థింక్ ఈ 2 years జర్నీలో కొన్నిసార్లు అలా జరుగుతాయండి, అండ్ అలా జరిగింది. బట్ ఇట్స్ ఓకే పర్లేదండి. నేను ఐవ్ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో నాకు ఇంకొంచెం లాంగర్ ట్రావెల్ ఉండడం వల్ల సో ఐ హ్యాడ్ టు చూస్. ఓకే. అంటే ఈ సినిమా కోసం తను, నేను యాజ్ డైరెక్టర్గా చెప్పాలి, ఈ సినిమా కోసం తను ఎంత వదులుకుంది అని నాకు తెలుసు. బట్ ఈ సినిమా కోసం వదులుకుంది, ఈ సినిమా వల్ల వడ్డీతో సహా వచ్చేస్తాయి మొత్తం. ఓకే. సో అంటే ఓజీ మూవీ బస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బస్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. దాంతోపాటు మీరు 5-6 years బ్యాక్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది? దాంతోపాటు బడ్జెట్ విషయంలో చాలా వరకు నిర్మాతలు ఫ్రెండ్లీగానే ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన ఏమైనా బడ్జెట్ విషయంలో ఏమైనా మీతో మాట్లాడడం కావచ్చు, అట్లా ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ ఏమైనా చేశారా ఈ మూవీ విషయంలో? అంటే ఈ మూవీ 5-6 years ముందు మొదలవలేదండి. అనుకుంది 5-6 years ముందు. 2023 ఎండ్లో వీ షార్ట్ ఫర్ 10 days. మొన్న జూన్ 10th నుంచి జాన్ దాకా కంప్లీట్ మిగతా వాట్ ఎవర్ 70-80 days షూట్ తీసాం. అంతేగాని అంతకుముందు తీసింది ఒక 10 days. తర్వాత ఇది నేను చెప్పా కదా, హరీష్ గారు ఉన్నంతవరకు బడ్జెట్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అదే ఆయన అంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ప్రొడ్యూసర్ లాగానే ఫైట్ చేస్తాడు ఆయన. అంటే అన్నెసరీ వేస్టేజ్ ఏదైనా ఉంటే మట్టుకి ఆయన సొంత రూపాయలాగా ఫీల్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, ఫైట్ చేస్తాడు. సో కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఎంత సపోర్ట్ చేశాడంటే, ఆయన మా దగ్గర మినిమం నామినల్ అడ్వాన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఆయన ₹1 కూడా తీసుకోవాలి. ఆయన క్లియర్గా మీకు కొద్ది డిలే అయింది, కంఫర్టబుల్గా అయితే ఏమైనా చేయండి, లేకపోయినా పర్లేదు అని నేను సినిమా స్టార్టింగ్ ముందు కలిసిన రోజు చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఎ షాకర్. ఇండస్ట్రీలో ఎవరు చెప్పిన నంబర్ కూడా అట్లా చెప్పారు ఆయన క్లారిటీ కూడా. ఏమండి నేను పొలిటికల్గా ఉన్నా, నేను ఎక్కడ ఆగకుండా 3 monthsలో మీ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, నాకు పనున్నా నేను ఎవ్రీడే వచ్చి చేస్తానని ఆయన 12 hours 15 hours పనిచేశారు ఈ సినిమాకి. లేకపోతే ఇట్లా అయ్యేది కాదండి. అండ్ ఆయన లుక్ అది ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐ థింక్ ఈ మధ్యకాలంలో హీఈస్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. హరీష్ గారు, అమన్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి సంథింగ్ ఏదో ఇష్యూ ఉండి ప్రీ రిలీజ్కి రాలేదు, ఇట్లా చాలా టాక్ నడుస్తుంది కదా? లేదు, ఏ ఇష్యూ లేదు. కళాసుధ అవార్డ్స్ అదే రోజు ఉన్నాయి. పిబి శ్రీనివాస్ గారు అని ఘంటసాల సమకాలీనికులు, పిబి శ్రీనివాస్ గారు అని చాలా గొప్ప సింగర్, ఆయన గౌరవార్థం ఆయన అవార్డు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తున్నారు. ఇలాగ ఉంది కాబట్టి అతను అవార్డు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు. ఈ విషయం కళ్యాణ్ గారికి తెలిసి చాలా సంతోషించారు. దేవి వస్తున్నాడని అడిగారు ఆయన. సార్ ఇట్లా కళాసుధ పిబి శ్రీనివాస్ గారు మరి ఆ అవార్డు తీసుకోకపోతే ఎలాగా అని చెప్పి కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని చాలా అభినందించారు. ఏమండి ఈ విషయం 10 సార్లు 10 మంది మిత్రులు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు నేనేం ఫస్ట్ సినిమా తీసే వ్యక్తిని కాదు కదా, మీకు నా గురించి క్లియర్గా తెలుసు. నాకు ఒక వ్యక్తితో పడకపోతే నేను దాచుకొని ప్రశాంతంగా పడుకోగలుగుతానా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేను ప్రశాంతంగా పడుకోగలుగుతానా? కాదు, సహించే నక్షత్రం అన్నారు కదండి ఇప్పుడే. అది ఈ మధ్య నేర్చుకోవాల్సి వచ్చింది. చూడండి, పోకిర్లో సత్యం రాజేష్ డైలాగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో 50,000 అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అలాగా అంటే మెచ్యూరిటీ అనేది టైంని బట్టి వస్తుంది కదండి. దాంతో కొంచెం సహించడం కూడా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి శ్రమించడం ఎలాగో ఉంది కదా అని. ఇంకోటి సహించే రైమింగ్లో ఉన్నాయి కానీ సహించడం అనేది ఉంటుందంటారా? ఉగాది హాలిడే ఉంది, ఈద్ హాలిడే అన్నీ కలిసి వస్తాయి మనకి. బట్ ఆ మూమెంట్లో కొద్దిగా దురంధర్ అనేదాన్ని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశారేమో, మేబీ కొంచెం మల్టీప్లెక్స్ వరకు ఉంటుందేమో అని అనుకున్నారు. ఇప్పుడు థియేటర్లు అన్నీ ఓపెన్ అయిపోయినాయి, బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఇంపాక్ట్? నిజంగా ఏమన్నా రిగ్రెట్ ఉందా? దురంధర్ని అసలు అండర్ ఎస్టిమేట్ చేయలేదండి. దురంధర్ సినిమా నేను 3 సార్లు థియేటర్లో చూశాను. దురంధర్ నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. అది ఓపెనింగ్ డే 100 crores చేస్తుందని తెలుసు. అది 1000 కోట్లు ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో 1000 కోట్ల సినిమా చేస్తుంది. అది ఇట్స్ కామన్ సెన్స్, డెఫినెట్గా చేస్తుంది. కాకపోతే అది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అన్ని కాల్స్ రాలా. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కాల్ మీ ఇన్ 1 hour, 19th రండి.
డబ్బులు పెట్టి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ కంటే మనకు బెటర్గా ఏం తెలుస్తుందండి. ఎవ్రీబడి కాల్ మీ. సో దాంతో వెళ్ళి ఇంక చెప్పాం. ఆయన అన్నట్టు తమన్ చెప్పాను, వచ్చేద్దాం బావ అన్నాడు తమన్ ఆయనతో. అండ్ ఇట్ వెంట్ సో స్మూత్. అంటే అండర్ ఎస్టిమేట్. అంటే అప్పుడు మీరు అనుకున్న ఇంపాక్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉంది అనుకుంటున్నారు? అది ఊహించామండి. ఏమంటే దురంధర్ ఇట్స్ ఎ స్టామ్. కానీ ఇది మనది ఇక్కడ మెయిన్ తెలుగు సినిమా. ఇప్పుడు టాక్సిక్ ఉందనుకోండి, అప్పుడు కాంపిటీషన్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెనిట్రేషన్ కాదు. దురంధర్ మీకు హైదరాబాద్లో ఉంటుంది, వైజాగ్, విజయవాడ, మిగతా చోట్ల అంత ఉండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని మించిన సినిమా ఏమి ఉండదు కదా. సో ప్లస్ ఉగాది, రంజాన్, హాలిడేస్. సో సార్ ఇంకొక క్వశ్చన్. హాయ్ సార్ మేడం, టాలీవుడ్కి ఇద్దరు బిగ్ స్టార్స్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు గారు మీ డ్యాన్స్ గురించి ఓ రేంజ్లో చమత్కరించారు, తెగ పొగిడేశారు కూడా. సేమ్ ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీ డ్యాన్స్ గురించి పవన్ గారు తెగ పొగిడారు. సో వాళ్ళిద్దరు కాంప్లిమెంట్స్ మీరు ఎలా తీసుకున్నారు? ఐ థింక్ అది చాలా పెద్ద మనసు అండి. అది సరదాగా, ఇట్స్ జస్ట్ ఒక లైట్ హార్టెడ్గా ఉంచడానికి. ఆబ్వియస్లీ అక్కడ మహేష్ బాబు గారు కూడా ఆ రోజు సరదాగానే చెప్పారు. అండ్ మొన్న కళ్యాణ్ గారు కూడా, ఇట్ వాస్ జస్ట్ టు కీప్ ది ఎన్వైరన్మెంట్ లైట్, బట్ వెరీ వెరీ స్వీట్ అండి. అలా అనడం కూడా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఫన్. రాశి గారు, మీ డైరెక్టర్ గారు నవ్వించే నక్షత్రం అది ట్యాగ్ని మీరు ఎలా తీసుకుంటారు? సార్ ఒకసారి చెప్పండి. కవ్వించడం అంటే అదొక చిన్న, దాని ఏమంటారు, ఎంతోసియాస్టిక్ అని చిన్న మీనింగ్, చిన్న టీజ్. నవ్వించే అంటే స్మైలింగ్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పండి. అవును. ఇంకా అన్ని క్వశ్చన్లు నాకేయండి సార్, ఇంకా నేను చెబుతాను. మిమ్మల్ని అడగడం, ఆవిడ నన్ను అడగడం మళ్ళీ. సార్ మీకే సార్. నవ్వుతూ తీసుకున్నా అండి. సార్ హరీష్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూసారా ఫైనల్? డబ్బింగ్ అప్పుడు మొత్తం సినిమా చూసారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఐ థింక్ ఇవాళ చూసేస్తారు, ఇవాళ ఈవినింగ్ చూస్తారు. ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? యా బా, ఎవరన్నా అడిగితే చెప్దాం, నువ్వు ఊరుతుంది, ఎవరు అడగట్లేదు, నేను ఎలా చెప్పాలి. ఆయన సినిమా చూసాక మొన్న ఒక మంచి మాట అన్నారు. ఇంత పెద్ద సినిమా అలవోకగా అనే పదం ఆయనే వాడారు. అలవోకగా నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ తీసేసామన్నారు. ఆయన రిజల్ట్ గురించి కానీ ఎంత చేస్తుంది, ఎలా చేస్తుంది, అలా ఇంత పెద్ద సినిమా అలవోకగా తీసేసాం హరీష్. అప్రిషియేట్ యువర్ క్రాఫ్ట్మెన్షిప్ అన్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్. కేసరి అండ్ పరాశక్తి కొంచెం స్టాండ్అవుట్ అయి కనిపిస్తాయి మీ పర్ఫార్మెన్స్. అంటే మీ స్టంట్స్, డ్యాన్సెస్ అంటారు కదా, వాటిని పక్కన పెట్టి చేసిన సినిమాలు. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటి మోడ్ కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? అంటే మీ స్ట్రెంత్ శ్రీలీల అంటే వేరే డ్యాన్సెస్ అంటారు కదా, అవి పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా, పరాశక్తి కానీ భగవంత్ కేసరి కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ పరాశక్తి గురించి మాట్లాడినందుకు. అండ్ ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ అండి. నాకేముండేదంటే, నన్ను ఎస్పెషలీ ఒక సినిమాలో చూసిన తర్వాత జనాలు నా క్యారెక్టర్ పేరు పిలిస్తే ఐ ఫెల్ట్ లైక్ అదొక విన్ అని. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నా పేరే వాడారు, లీలా అని. సో నేను చెప్పడం కన్నా ఐ థింక్ సినిమానే సమాధానం అవుతుంది. ఏంటి పర్ఫార్మెన్స్ అంటే ఓ ఏడ్చేయాలి, ఇది చేయాలని కాదండి. మన క్యారెక్టర్కి మనం న్యాయం చేసామా, మనకి ఇచ్చిన దాంట్లో ఆ అమ్మాయిని ఎలా అనుకున్నారో డైరెక్టర్, ఆ ఇన్విజన్ ఎలా చేశారో అలా చేసామా అనేది. సో అలాంటి ప్రయత్నం ఏ సినిమా కూడా. కాకపోతే ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్. సో దీనికి నేను క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ రైటింగ్ టీమ్కి ఇస్తానండి. ఈ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఈ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది. నవీన్ గారు సార్, ఈ సినిమా కోసం ఇక్కడ అండి, ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు, పెద్ద పెద్ద సెట్లు వేశారు. అయినా ఒక 45 నుంచి 50 రోజుల్లో సినిమా ఫినిష్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేశారు. ఈ విషయంలో మన హీరోలు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? సినిమా మేకింగ్ విషయంలో ఇలాంటి త్వరగా చేసి బడ్జెట్ తగ్గించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందా? ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు కంప్లీట్ లెస్ డేస్ సినిమాకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది. బట్ అగైన్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది, ఇంకోటి డైరెక్టర్ క్లారిటీ బట్టి ఉంటుంది. హరీష్ గారు అంటే ఆయన ముందని చెప్పడం కాదు, ఎందుకంటే ఈ సినిమా నిజంగా మాకు చాలా ఈజీగా అయిపోయింది. మాకు అసలు ఏ టెన్షను లేదు. సో ఆ క్లారిటీ ఉండి ఈరోజు తీయాలనుకుంటే కంప్లీట్ చేయగలిగిన క్లారిటీ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్.
అండ్ అగైన్ స్క్రిప్ట్ పెద్ద స్క్రిప్ట్ అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ డేస్. సో అదంతా డెఫినెట్గా ఎప్పుడైనా సరే డేస్ తగ్గితే ఇట్ హెల్ప్ ద ప్రాజెక్ట్ కానీ బడ్జెట్ తగ్గుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ప్రొడ్యూసర్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఎంటైర్ చైన్. మాకు తక్కువైతే మేము తక్కువ అమ్ముతాం డిస్ట్రిబ్యూటర్స్కి, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. సో డైరెక్టర్కి మైండ్లో కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. గారు గబ్బర్ సింగ్కి బిఫోర్ కళ్యాణ్ వేరు, ఆ గబ్బర్ సింగ్తో కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కానీ హై ఎనర్జీ కానీ బీజీ కానీ చాలా హైలైట్ అయింది. లైట్లోకి రండి. పర్లేదు. అయితే ఇప్పుడు ఉస్తాద్కి వచ్చేపాటికి ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, ప్లస్ అందరూ కేజీఎఫ్ లాంటి ఎలివేషన్సే ఇస్తున్నారు. సో ఉస్తాద్లో పవన్ కళ్యాణ్ గారిని ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ సినిమా నుంచి, అంటే ఎలివేషన్స్కి ఎంత స్కోప్ ఉంది ఇందులో అనేది? కదా సార్, ఎవ్రీ డైరెక్టర్ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మీరు కూడా ప్రేక్షకులు కూడా అన్ని సినిమాలు ఒకేలా కాకుండా డిఫరెంట్ సినిమాలు చూడాలని కోరుకుంటారు. సో అన్ని సినిమాలు కేజీఎఫ్లో ఉండవు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ విజన్ వేరు. మా అనిల్ రావిపూడి కూడా, మా తమ్ముడు కూడా హిట్లు కొడుతున్నాడు, బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్ ఇస్తున్నాడు, తనది ఒక డిఫరెంట్ విజన్. అలాగే నాకు గబ్బర్ సింగ్ ముందు కళ్యాణ్ గారి సినిమాలు 2 డిసప్పాయింట్ అయితే ఇంకా అప్పుడు కొంచెం ఎక్కువ టెన్షన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మాండమైన బ్లాక్ బాస్టర్ వచ్చింది ఓజీ. సో చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇంకా ఆనందంగా ఏముంది ఎందుకున్నానంటే ఓజీకి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే సినిమా నా సినిమా. ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్కలా చూస్తాడు, కాబట్టి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ ఉంటాయి. డైలాగ్స్, కామెడీ, డాన్సెస్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఉస్తాద్. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు? గబ్బర్ సింగ్ అంటే మీ ఉద్దేశం గబ్బర్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కంపారిజన్ వస్తుంది కదా? గబ్బర్ సింగ్ డే బిఫోర్ అండి ఏం తెలియదు అది ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా రేపు పొద్దున దీన్ని మీరు ఎలా తీసుకుంటారని దాన్ని బట్టి, ఇప్పుడు కొంతమంది బాగుంది అనొచ్చు, కొంతమంది ఓకే అనొచ్చు, కొంతమంది మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాను అనొచ్చు, కొంతమంది 1 టైం వాచబుల్ అనొచ్చు, కొంతమంది 10 సార్లు చూస్తా అనొచ్చు. ఇది ఏదైనా సరే సాంద్రత అంటే దాని ఏమంటారు, ద డిగ్రీ ఆఫ్ ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్లో నచ్చుతుంది నా చేతుల్లో లేదు, కానీ అందరికీ నచ్చే సినిమా అని బట్టి నాకు ఖచ్చితంగా నమ్మకంగా ఉంది. కళ్యాణ్ గారు అన్నారు శ్రీలీలతో డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బంది అని, కష్టం అని మ్యాచ్ చేయడం. సో ఉందా వాళ్ళిద్దరి మధ్యలో సాంగ్స్, డ్యాన్స్? మీరు చూసారు కదా దేక్లింగే సాలలో డ్యాన్స్ చేస్తుంది కదా అమ్మాయి, అది ఎలా కన్విన్స్ చేసి? సరదాగా అన్నారు ఉంటుంది, డ్యూయట్ ఉంటుంది. యా, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. హ్యాపీ ఉస్తాద్ ఉగాది ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్. అండ్